రెటికా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఇక పంపిణీ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారని సీఎం చెప్పారు. ఇందుకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. దేవిక, ఏదైతే ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని గత ప్రభుత్వంలో ఏదైతే బతుకమ్మ చీరలు పంపిణీ చేసినటువంటి సందర్భంలో దసరా కంటే ముందు బతుకమ్మ పండుగకు పంపిణీ చేయాల్సిన ఏదైతే చీరల పంపిణీ ఉందో దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం వైఫల్యాలు, తర్వాత కవితమ్మ అనే బతుకమ్మ కవితమ్మ అనే ఒక పేరు ప్రఖ్యాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినందున దాని రూపుమాపడానికి కోసము పండుగకు చీరల పంపిణీ అయితే నిలుపుదల చేయడం జరిగింది. అలాంటి నిలుపుదల చేసి ఈ రోజు ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి రోజు అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ యొక్క స్టాచ్యూ దగ్గర, అంటే ఒక మహిళలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళలకు ఈ రోజు 1000 ఎంతమంది పంపిణీ చేసినప్పటికీ వరకు కూడా ఈ పంపిణీ చేయడం అయితే ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. మొత్తానికి అయితే చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అంటే 1 కోటి మంది మహిళలకు మన మీద వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చీరల పంపిణీ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అలాంటి వ్యక్తులందరికీ కూడా అంటే అది 1000 కావచ్చు, 2000 కావచ్చు కాక ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిర్ణయించి వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. బతుకమ్మ పండుగే కాకుండా ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం ఉందో అదంతా కూడా అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా అది కొనసాగింపజేయాలి. కడుమీద వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒక సంకల్పంతో ఈ రోజు ప్రారంభం అయితే చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజే దానికి సంబంధించినటువంటి ప్రారంభం అయితే చేయడం జరిగింది. మహిళలందరినీ కూడా మంత్రులు ఏదైతున్నారో కొండ సురేఖ కావచ్చు, తర్వాత మిగతా ఎవరైతే విమలక్క కావచ్చు, ఎవరైనా కూడా మహిళలందరినీ గౌరవించే ప్రధానంగా ఈ ప్రభుత్వం ముందుకుంది. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అందరికి న్యాయం చేసే పద్ధతిలో న్యాయం చేస్తాం తప్ప ఇది ఎక్కడ కూడా అన్యక్రాంతం కానివ్వను. మహిళలందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నటువంటి సంకల్పంతో ఈ డిసెంబర్ 9 వరకు పంపిణీ చేసి 2వ దఫా మార్చిలో మళ్ళీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా 2వ దఫా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభోత్సవం చేసి అది కొనసాగిపోయే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందని చెప్పుకోవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు అరెస్ట్ అయిన అతన్ని నాంపల్లి కోర్టు ముందు 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్లో కీలక సూత్రధారి రవిని కస్టడీలోకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇమ్మడి రవిని 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా హైదరాబాద్ రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎవరైతే ఉన్నారో పైరసీ నడిపిస్తూ ఉంటాడు. మెయిన్గా చూసుకున్నట్లయితే ముందుగా ఎక్కడి నుంచి మొదలైందంటే లేనివాడిని, పేదవాడిని, బంధాలు, బంధుత్వాలు, చావుకి భయపడినటువంటి వ్యక్తిని దేనికి భయపడను అంటూ పోలీసులకే సవాల్ విసిరిన పరిస్థితి వచ్చింది. దాంతోనే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత తీవ్ర వ్యాఖ్యలు చేసి ఒక పోలీసులకి సవాల్గా మారిన వ్యక్తి. మెయిన్గా చూసుకున్నట్లయితే రవి విషయానికి వస్తే విశాఖపట్నం తన తండ్రి BSNL చిన్న ఉద్యోగి, అక్కడి నుంచి స్టార్ట్ అయిన
విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయినటువంటి రవి తన పేరు కూడా మార్చుకుని పాన్ కార్డులు కొత్తగా ప్రహ్లాద్ కుమార్తో పాన్ కార్డులు కూడా సృష్టించాడు. దాదాపుగా 20 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. 20 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడంతో ఎక్కడ ఏ అకౌంట్ వేరే కంట్రీల్లో కూడా డిఫరెంట్ అకౌంట్లు యూజ్ చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే రవి విషయానికి వస్తే పోలీసులకి కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ఫైల్ చేయడంతో సెప్టెంబర్ 3వ తారీఖున ఫ్రాన్స్ వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా 2 నెలలు అక్కడే కాలయాపన చేశాడు. తర్వాత ఈ నెల 14వ తారీఖున కుకటపల్లిలో తన అపార్ట్మెంట్కి రావడం జరిగింది. అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత డీసీపీ కవిత ఆధ్వర్యంలో ఇంటికి వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి డోర్లు పగలగొట్టి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా నాంపల్లి కోర్టుకి సంబంధించి కోర్టులో సైబర్ క్రైమ్ సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. న్యాయవాది ఇద్దరు వాదనలు విన్న తర్వాత 7 రోజులు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 7 రోజులు గడువు కోరారు ఎంక్వైరీకి సంబంధించి. 5 రోజులు కస్టడీకి విధిస్తున్నట్లుగా కూడా నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రహ్లాద్ కుమార్తో పాన్ కార్డు కూడా సృష్టించాడు. భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. కరేబియన్ దీవుల్లో కూడా పౌరసత్వాన్ని 80 లక్షల రూపాయలు డబ్బులు వేచించి పౌరసత్వాన్ని కూడా సృష్టించాడు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపుగా ఇప్పటి వరకు 10 నుంచి 11 దేశాలు ఇతర దేశాలు కూడా తిరుగుతూ ఎక్కడ కూడా స్థిరంగా లేకుండా ఎక్కడ ఇండియాలోనే ఉంటే కనిపెడతారనే ఉద్దేశంతో మొత్తం కూడా ఓవరాల్గా మొత్తం కూడా నెట్వర్క్ను పెంచుకునే పరిస్థితి అయితే ఐబొమ్మ రవి చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇండియాలో ఉంటే దొరికిపోతాననే ఉద్దేశంతోనే తెలుసు, రవి కూడా తెలుసు ఇక్కడే ఉంటే పట్టుకుంటారు పోలీసులు అని కూడా తెలిసే దాదాపుగా 11 దేశాలు తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మొత్తం ఇన్కమ్ ఏదైతే ఉందో అది క్రిప్టో కరెన్సీ రూపంలో కూడా తనకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. భారతదేశ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడంటే ఏ విధంగా సంపాదిస్తున్నాడు? దీనికి ముందు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో దాదాపుగా నెలకు 1 లక్ష రూపాయల జీతం వస్తున్న నేపథ్యంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్న నేపథ్యంలో కుటుంబ విషయానికి వచ్చి ఇది ఫైరసీకి అలవాటు పడ్డాడు. ఫైరసీకి అలవాటు పడి దాదాపు నెలకు 11 లక్షల వరకు సంపాదించడానికి అలవాటుపడిన వ్యక్తి అరెస్ట్ చేసే టైంలో కుకటపల్లిలో కూడా దాదాపుగా 3 కోట్ల రూపాయల వరకు డబ్బు దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో పోలీసులు కుకటపల్లి అపార్ట్మెంట్లోకి రావడంతో ఆ ల్యాప్టాప్స్ అన్నీ కూడా చుట్టేసి లోపల దాచే ప్రయత్నం చేశాడు. బాత్రూంలో పైన పెట్టాడని కూడా పోలీసులు కూడా వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే రవి దగ్గర దాదాపుగా అరెస్ట్ చేసే సమయానికి 30 కోట్ల వరకు మొత్తం సంపాదించాడు. దాదాపుగా స్పాన్ ఆఫ్ 6 ఇయర్స్లో 30 crores వరకు సంపాదించినట్టు కూడా డీసీపీ కవిత కూడా వివరించడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ రవి ఎవరైతే ఉన్నారో దాదాపుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు దాదాపు 10 నుంచి 11 కంట్రీలు వెళ్ళాడు కదా. మెయిన్గా మీటింగ్స్ అరేంజ్ చేసేవాడు. బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దాని నుంచి మనకి సంపాదన ఎలా వస్తుందనే టార్గెట్లో పెట్టుకున్నాడు. దానికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ మెయిన్గా 2 యాప్స్కు 100 కోట్లలో కూడా సంపాదించాడని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు తేలింది మాత్రం దాదాపుగా 20 కోట్ల వరకు సంపాదించాడని తన వైపు వర్షన్ అయితే చెప్తున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే సినీ ప్రముఖులు మాత్రం కొంత ఆశాభావం వ్యక్తం చేసినా కానీ పబ్లిక్ మాత్రం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సి కళ్యాణ్ లాంటి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేయాలని ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా హైకోర్టులో లాయర్ అనిల్ లాంటి వాళ్ళు కూడా కొంత ఇలాంటి చిన్నదానికి ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా అని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేయాలనేది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం
సిట్ అయితే సూచనల మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సిట్ సూచనల మేరకు నిందితుల ఆస్తులైతే జప్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేర్లపై కూడా ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వంలో ఉన్న ప్రధాన ఆయన భాస్కర్ రెడ్డి మరియు మద్యం కేసులో ఉన్న చిట్టరిక వాళ్ళు బాట బయలుపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిట్టరిక భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభుత్వం అనుమతించింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ రెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి మూడు కుమారుడు ఆయన హర్షిత్ రెడ్డి లక్ష్మి మరియు చెవిరెడ్డి ఆయన హర్షిత్ రెడ్డి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా తుపాకుల మోతుతో దద్దరిల్లిపోతుంది. ఇవాళ తెల్లవారుజామున మరోసారి పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పుల కలకలం రేపాయి. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 7 కీలక మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత అలియాస్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు ఎస్పీ అమిత్ భర్బర్ తెలిపారు. ఏఓబీలో మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో కూంబింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మోత మోగుతుందని అయితే చెప్పొచ్చు. తుపాకీల మోతతో అయితే ఎక్కడికక్కడ అన్ని విషయాల్లో కూడాను పూర్తిగా ఒక పక్కదోవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నక్సల్స్కి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకి కూడా పూర్తిగా అయితే ఈ యొక్క మారణ హోమం అయితే సాగుతుందనే విషయాన్ని అయితే ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా అయితే మారేడుమల్లి అనే ప్రాంతం అంతా సువిశాలంగా ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం కూడా ఎంతోమంది పర్యాటకులతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగుతూ ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ మన లోకల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావడానికి అయితే దాదాపు మావోయిస్టులంతా ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో అయితే దీనిపైన పటిష్టమైన నిఘా వర్గాలు ఏవైతే హెచ్చరికలు జారీ చేసిందో ఆ హెచ్చరికలను అందుకొని వెంటనే ముందస్తు చర్యలుగా అయితే ఎప్పటికప్పుడు నిన్న ఉదయం కుంబింగ్ చేసినప్పుడైతే హిడ్మా యొక్క వారి యొక్క భార్యను అలానే మరొక 4 మొత్తం 6 అయితే నిన్న పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా పూర్తిగా ఈ యొక్క మారేడుమల్లి ప్రాంతంలో అదే నిఘా వర్గాలు ఏర్పాటు చేసిన పూర్తి భారీ కుంబింగ్ సహాయంతో అయితే దాదాపు మరొక 7 అయితే టక్ శంకర్ని కూడా ఈరోజు హతమార్చిన పరిస్థితి ఉంది. వీళ్ళందరిపైన కూడా భారీ ఎత్తునైతే రివార్డులు అయితే ఉన్నాయన్న విషయాన్ని కూడా పోలీసుల అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా అయితే వీళ్ళందరినీ కూడా లొంగిపోమని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కాగర్కు సంబంధించి ఏదైతే ఉందో దానిపైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంటే వారి యొక్క ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న విషయంతో అయితే దాదాపు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చి దాదాపు ఒక పార్టీ నాయకులను అయితే హతమార్చడానికి అయితే ఒక ప్రయత్నం చేశారని అయితే నిఘా
వర్గాలు తేల్చడంతో వెంటనే ముందస్తుగా అయితే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళపైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఈ యొక్క ఎదురు కాల్పులు ఎదుర్కొనేటప్పుడు వీళ్ళనైతే హతమార్చిన పరిస్థితి ఉందనే విషయాన్ని అయితే పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఇదంతా ఒకటైతే అసలు దీనికి సంబంధించి మారేడుమల్లిలో ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఈ యొక్క కుమ్మింగ్ పైన అయితే మరింత మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. లొంగిపోకపోతే వాళ్ళని కూడా హతమార్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా దాదాపు తెలియజేస్తున్నారు. కానీ అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నం చేసేందుకు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పటికే 50 మందికి పైగా అయితే ఒక్కసారిగా ఎంతమందిని పట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఉంటుందనే విషయాన్ని అయితే పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కుమ్మింగ్ నిర్వహించి మారేడుపల్లిలో దాదాపు భారీ బందోబస్తుతో అయితే పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్కౌంటర్ స్పాట్ లో అయితే భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి అయితే అమిత్ కబ్దార్ అనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే ప్రధానంగా పోలీసు అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కూడా ఇవన్నీ కూడా బోటక్ ఎన్కౌంటర్లు ఎప్పటికైనా ఆఫ్ చేసి వాళ్ళందరితో చర్చలు జరిపి ఎప్పటికైనా సరే ఇటువంటి బోటక్ ఎన్కౌంటర్లు ఆఫ్ చేసి ప్రజల యొక్క అలానే వారి యొక్క ప్రాణాలను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని అయితే ప్రజా సంఘాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా మట్టి గరిపి నక్సల్స్ లేని రాష్ట్రం అలానే దేశంగా తీసుకురావాలని అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ ఆపరేషన్ కాగర్ తీసుకొచ్చిందో దాంట్లో భాగంగానే ఈ విధంగా అయితే ఈ యొక్క పూర్తిగా వీళ్ళందరినీ పైన చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలని అయితే ఎక్కడికక్కడ ముందస్తుగా అయితే చర్యలు చేస్తున్నారు. ఈ యొక్క ఆపరేషన్ కాగర్కు భయపడి కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమాయకులు ప్రజలను కూడా ఇందులోని మభ్యపెట్టి వాళ్ళని కూడా హతమారుస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజా సంఘాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన పూర్తి విశ్లేషణ జరిపి రాగల కుంబింగ్ లో ఎవరిని హతమార్చకుండా పూర్తిగా వాళ్ళందరినీ కూడా జనజీవన శ్రమంలో కలపాలని అయితే ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పోలీసు అధికారులు కూడా ఎవరైతే ఇక్కడ మావోయిస్ట్ ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ముందుగా వచ్చి లొంగిపోవాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సూర్యప్రకాష్. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నాయ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దికీ కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో బిష్నాయ్ కీలక నిందితుడు. బిష్నాయ్తో పాటు మరో 199 మంది అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో బిష్నాయ్ను ఎన్ఐఏ ఆధీనంలోకి తీసుకుంది. లారెన్స్ బిష్నాయ్ సోదరుడైన అన్మోల్ గతేడాది నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సోషల్ మీడియాలో బాధ్యత వహిస్తూ పోలీసులు పెట్టారు. అయితే దీనికి సంబంధించి పోస్టులు పెట్టారు. దీంతో ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ అండ్ మా ఎన్సీపీ మాజీ లీడర్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికీ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఎవరైతే అన్మోల్ బిష్నాయ్ని ఢిల్లీ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని అమెరికా నుంచి డిపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను చాలా ఇదొక్కటే కాదు చాలా క్రైమ్స్లో నిందితుడిగా ఉన్నారు. ఎవరైతే ఇండియాస్ నోటోరియస్ క్రిమినల్గా భావిస్తున్నటువంటి బిష్నాయ్ ఎవరైతే ఉన్నారు, లారెన్స్ బిష్నాయ్ ఎవరైతే ఉన్నారో అతనికి స్వయాన సోదరుడు. అంటే ఎవరైతే లారెన్స్ బిష్నాయ్కి సంబంధించిన ఓవర్సీస్ ఆపరేషన్స్ మొత్తం కూడా అంటే విదేశాల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ మొత్తం కూడా ఇతను అక్కడ చక్కబెడుతున్న పరిస్థితి. ఇతను ఇదొక్కటే కాదు, ఎన్సీపీ లీడరు హత్య కేసులోనే కాదు, 2022లో జరిగినటువంటి ఒక పంజాబీ సింగర్ మూసేవాలా అనే ఒక పంజాబీ సింగర్ ఆయన హత్య కేసులో కూడా ఇతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. అదేవిధంగా సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర చాలాసార్లు అంటే 2-3 సార్లు కాల్పులు జరిగిన ఘటనల విషయంలో కూడా ఇతని పైన ఎక్కువ అభియోగాలు కనిపిస్తున్నాయి. ఇతనే అని యాక్సెప్ట్ చేశారు కూడా. ఒక సోషల్ మీడియా వేదికగా నేనే దాని వెనక ఆ కాల్పులకు తానే ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. సో ఇతన్ని ఎన్ఐఏ అధికారుల లిస్టులో చాలా మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. చాలా రోజులుగా అతని కోసం చూస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ FBI అంటారు. అదేవిధంగా మరి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అమెరికా సంబంధించినటువంటి అధికారులు వీరితో సంప్రదింపులు కొత్త కొన్నాళ్ళుగా సంప్రదింపులు జరుపుతూ ఇతను ఈ విధంగా ఎవరైతే అన్మోల్ బిష్నాయ్ అనే వ్యక్తి అవుతున్నారో చాలా మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు తమ దేశానికి. సో ఖచ్చితంగా అతను అమెరికాలో ఉన్నారు కాబట్టి అతన్ని డిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు గత కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఎటకేలకి భారతదేశ ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క
విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తూ అమెరికా అధికారులు అతన్ని డిపోర్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఇతని పైన చాలా కేసెస్ ఉన్నాయి. లారెన్స్ బిష్నాయ్ తెలిసి ఇతని సోదరుడు లారెన్స్ బిష్నాయ్ కూడా చాలామంది మర్డర్ కేసులలో చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ లేదంటేనేమో తామే చంపామని చెప్పి బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ప్రస్తుతం అతను బిష్నాయ్ ఎవరైతే లారెన్స్ బిష్నాయ్ ఉన్నారో అతను గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నారు. సో అతను జైల్లో ఉన్నప్పుడు కూడా అతని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో విదేశాల్లో ఇతను అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఈ సోదరుడు అన్మోల్ బిష్నాయ్ అనే వ్యక్తి అతను చెప్పినటువంటి ఆపరేషన్ సంబంధించి ఏదైనా సరే ఒక సంకేతం పంపించినా ఒక మెసేజ్ పంపినా సరే అక్కడి నుంచి చక్కబెట్టిన పరిస్థితులు చాలాసార్లు జరిగాయి. సో చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి అంటే తప్పించుకు తిరుగుతున్నటువంటి ఎవరైతే ఉన్న అమెరికాలో ఉండి తలదాచుకొని ఎన్ఐఏ అధికారులు భారతదేశ దర్యాప్తు అధికారులకి అయితే కొంచెం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఎవరైతే అన్మోల్ బిష్నాయ్ ఉన్నారో అతని ఎటకెలకి అమెరికా దేశపు అధికారుల సహాయంతో ఎటకెలకి ఢిల్లీలో డిపోర్ట్ చేయడం జరిగింది. అతను అదుపులో తీసుకున్నారు. సో అతన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ విచారిస్తున్నారు. అతనికి ఇంకా ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొన్నారు, ఇప్పటివరకు ఎంతమందిని ఎలిమినేట్ చేశారు, వాళ్ళ అన్నతో కలిసి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు లేదంటే మర్డర్స్ కావచ్చు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ఎన్ని చేశారో వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఆరాధిస్తున్నారు. సో అతను చాలా కాలం నుంచి పరారీలో ఉన్నారు కాబట్టి అతన్ని కస్టడీ తీసుకోవడం కావచ్చు లేదంటే హై ప్రొఫైల్ కేసుగా పరిగణిస్తూ చాలా అంశాలు అతని నుంచి రాబట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అతనికి ఇదే క్రమంలో మేబీ ఎవరైతే వాళ్ళ బ్రదరు సబర్మతి జైల్లో ఉన్నారో లారెన్స్ బిష్నాయ్ అనే వ్యక్తి అతని దగ్గర కూడా కొంత సమాచారం తీసుకొని ఇతనితో సరిపోల్చుతూ ఇతని ఇన్వెస్టిగేషన్లో ఇతని దగ్గర నుంచి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ లాగటం కానీ అంటే వాళ్ళ స్టైల్లో పోలీస్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ అధికారుల స్టైల్లో తీసుకోవటం సమాచారం రాబట్టడం సరిపోల్చి చూడటం ఎన్ని యాక్టివిటీస్లో ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడ్డారు ఎన్ని ధమ్కిలు ఇచ్చారు. జనరల్గా ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఎక్కువగా ర్యాన్సమ్ని అడుగుతూ ఉంటారు అంటే కిడ్నాప్ చేయడం ఎక్స్టోర్షన్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన దాని తాలూకా డబ్బులు వసూలు చేయడం కానీ లేదంటే నువ్వు చంపేస్తాను బెదిరించడం కానీ ఈవెన్ చంపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఖచ్చితంగా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ కోసం ఎందుకంటే చాలా రోజులుగా వాంటెడ్గా ఉన్నారు కాబట్టి దొరికారు, ఇప్పుడు అందుబాటులో అధీనంలో ఉన్నారు, అతని ఎన్ఐఏ అధికారులు అధీనంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, లారెన్స్ బిష్నాయ్ ఏం చేయాలి, ఇతను ఏం చేయాలనే దానిపైన సంబంధించి అంటే కేసుని మరింత దృఢపరచడం కోసం అంటే న్యాయస్థానం ముందు బలంగా అతను పోలీసుల యొక్క వాదనలు ఎన్ఐఏ అధికారుల వాదనలు వినిపించడం కోసం పూర్తి స్థాయి సమాచారం రాబట్టి అవడానికి పూర్తి అంటే అవకాశం ఉంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో మావోయిస్టులు భారీ ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల అలజడి సంచలనం రేపుతోంది. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ నేపథ్యంలో బలగాలు కూడా అప్రమత్తం అవ్వాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ, కాకినాడ, ఏలూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచారు. పాడేరు ఏజెన్సీలోని వారపు సంతలపైనైతే పోలీసులు నిఘా పెంచారు. 11 పోలీస్ స్టేషన్లను నిఘా వర్గాలు అప్రమత్తం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి సుబ్బు లైవ్ ద్వారా చేస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తా ఉంటే మనకి మారేడుమిల్లి ప్రాంతంలో కూంబింగ్ జరుగుతూ ఉంది. దాంతో పాటు ఫైర్ ఎక్స్చేంజ్ కూడా జరిగింది. దీంతో మావోయిస్టులను మట్టు పెట్టడం జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత తో పాటు మిగిలిన కొంతమంది ఈ రోజు కూడా 7 మావోయిస్టులను హతమార్చడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ రోజు మొత్తం 50 మంది మావోయిస్టులు ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. విజయవాడ కోర్టులో 28 మంది మావోయిస్టులని హాజరుపరచగా అందులో 4 జోయరలు ఉండడం వల్ల వాళ్ళ ఏజ్ కి సంబంధించి పరీక్షలు చేయాలని చెప్పేసి కూడా మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాక మిగిలిన వాళ్ళందరినీ కూడా 14 రోజుల పాటు రిమాండ్కి తరలించాలని ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఏదైనా కానీ మావోయిస్టుల నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ఏరియా ఏదైతే రంపచోడవరం ఏజెన్సీ ఏరియా ఉందో అక్కడ 11 పోలీస్ స్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ ఇప్పుడు మన ఉదయం మహేష్ చంద్ర లడ్డా ఎవరైతే అడిషనల్ డీజీ ఉన్నారో ఆయన విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. విలేకరుల సమావేశంలో ఇప్పటికీ మొత్తం 50 మంది పోలీసులు మావోయిస్టులు అదుపులో తీసుకున్నామని, మరికొంతమంది పరారీలో ఉన్నారని, వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటామని, మావోయిస్టులు రహితంగా ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
యాక్చువల్ గా మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ లో లేరు, వేరే రాష్ట్రాల నుంచి తరలి వస్తారు, ఛత్తీస్గఢ్ లో అక్కడి నుంచి ఇటు మనకు తరలి వస్తున్నారని చెప్పి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా మేమంతా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ కదలిక ప్రకారం మావోయిస్టుల కదలికలన్నింటినీ కూడా తాము ట్రాక్ చేస్తున్నామని చెప్పి అందరినీ అదుపులో తీసుకున్నాము. ఇప్పటి వరకు అందరినీ అదుపులో తీసుకున్నామని, మరికొంతమందిని అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మహేష్ చంద్ర లడ్డా చెప్పడం జరిగింది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.